ఈ రోజు పొదిరిల్లు సీరియల్లో ఏం జరిగిందో చూసుకుందాము. ఇప్పుడు చక్రి వచ్చేసి హానెస్ట్గా ఉండుంటే మహాలక్ష్మి లవ్ చేసేదేమో. అంటే ఆధార్ కార్డు ఉంది అంటే ఆధార్ కార్డు చూపించి తను ఒకవేళ వెళ్తాను అనుకుంటే హాస్టల్కి వెళ్తాను అనుకుంటే వద్దండి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, మా వల్ల నీకేం ప్రాబ్లం రాదు కదా, మీరు ఇక్కడ ఉండొచ్చు కదా, అలా నిజాయితీగా ఉండుంటే మహాలక్ష్మి ఇంట్లోనే అంటే అతన్ని మంచిగా ఉండేదేమో. ఎందుకంటే అందరితో మంచిగా ఉంటున్నది, చక్రితో చూసేసరికి కోపంగా ఉంటున్నది అంటే దానికి కారణం అదే కదా. చక్రి కొంచెము నిజాయితీగా ఉండుంటే ఆ అమ్మాయి నిజంగానే లవ్ చేసేదేమో. కానీ అతను మాత్రం అసలు గివ్ అప్ అయి ఇచ్చేది లేదు. ఎలా అయినా సరే మహాలక్ష్మి ప్రేమను సంపాదించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంకా ఈరోజు స్టోరీ విషయంలోకి పోతే నైట్ మాట్లాడడానికి వెళ్ళుంటారు కదా వాళ్ళంతా. ఇంకా ఇంటికైతే వస్తాడనమాట. పాపం చక్రి డల్గా వస్తాడు. ఇంకా మాధవ, కేశవ, కన్నా లేచి కూర్చొని ఏంటి వెళ్ళి మాట్లాడలేదా అని చెప్పడితే లేదు నాకు కుదరలేదు, మాట్లాడడానికి కుదరలేదు అంటే కన్నా ఉండేసి అయ్యో నువ్వు ఇప్పుడు వచ్చిన తర్వాత హ్యాపీనెస్ చెప్తావు అని చెప్పేసి మేమైతే నిద్రపోకుండా కూర్చో ఉన్నాము అని చెప్పేసి కన్నా కూడా అంటాడు. అలాగే కేశవ కూడా ఉండేసి అంతసేపు వెళ్ళారు కదరా, నేను అమ్మ ఎక్కించుకొని కూడా వెళ్ళింది కదా, మాట్లాడలేదా నువ్వు అని చెప్పి అనేసరికి లేదు అని చెప్తున్నాను కదా, ఇదిగో మాట్లాడుతూనే ఉంటారా నిద్రపోతారా అని చెప్పేసి అడుగుతాడు. మళ్ళీ చికాగ్గా ఉంటాడు పాపము. అడిగేసరికి ఇంకా పెద్ద వచ్చేసి సపోర్ట్గానే మాట్లాడతాడు చక్రితోటి. ఏంటి కన్నా నువ్వేమో చక్రిని చులకనగా మాట్లాడుతూ ఉన్నావు, అతను వచ్చేసి నీ మీద ప్రేమతో అతను ఏం మాట్లాడడం లేదు అని అంటాడు. ఇంకా కేశవతో కూడా చూడు కేశవ, నువ్వు ఆ చక్రిని వెటకారంగా మాట్లాడుతూ ఉన్నావు, ఈ కొంచెం తగ్గించుకో అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా చక్రి వచ్చేసి థ్యాంక్స్ అన్నా అని చెప్పేసి పెద్దకి చెప్తాడు. సరేరా పడుకో, నువ్వు తిన్నావా అని అడుగుతాడు. అంటే సరే పడుకో అని చెప్పి పడుకుంటాడే. కానీ పాపము అతనికి నిద్రే పట్టదు చక్రికి. ఎందుకంటే మహాలక్ష్మిని చూస్తుంటే అసలు అసలు లవ్ కాదు కదా, చులకనగా చూస్తుంది, ప్లస్ కసురుతా ఉంది. అందుకని తనది డల్గా ఉంటా ఉన్నాడు పాపము. ఇంకా మార్నింగ్ లేస్తారనమాట. మార్నింగ్ లేచి కూడా అసలు ఈ అమ్మాయి మాట్లాడదు తనతోటి, కామ్గా ఉంటుంది. అలాగే పెద్ద ఏమో టీ పెట్టిస్తాడు. ఇంకా ఏం చేయమంటావు వంట అంటే మంచిగా టేస్ట్గా కాకుండా మామూలుగా చెయ్యి, ఎందుకంటే అక్కడ ఉన్న అమ్మాయి వచ్చేసి నా ఫుడ్ అంతా తినేస్తుంది, నేనేమో హాస్టల్ ఫుడ్ తినాల్సి వస్తుంది, అదే టేస్ట్ లేకుండా చెయ్యి అని చెప్పి పెద్దతో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడికి ఇంకా చక్రి కూడా వస్తాడు. వాళ్ళ అన్న నీకు టీ కావాలా అంటే అంటాడు. ఎందుకురా అలా ఉన్నావు అనేసి కేశవ అడుగుతాడు. చప్పుడు కన్నా ఆడతాడు. చప్పుడు డల్గా ఉంటాడు పాపం కూర్చొని వచ్చేసి. ఇంకా మహాలక్ష్మి కూడా ఏం మాట్లాడదు. ఇంకా కన్నా ఉండి అడుగుతాడు, వదిన నీకు డ్రైవింగ్ వచ్చేసింది కదా, నువ్వు వచ్చేసి ఆ బండి వేసుకొని నేను చక్క ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కదా వదిన అనేసి కన్నా అడుగుతాడు. కరెక్టే రా నువ్వు చెప్పేది, కానీ నా దగ్గర లైసెన్స్ లేదు కదా అని చెప్పేసి అంటుంది. ఇంకా పెద్ద ఉండేసి చక్రి లైసెన్స్ ఇప్పిస్తాడు కదా అని చెప్పేసి చక్రి అంటాడు. ఏంది ఫ్రాడ్గా సర్టిఫికెట్లు పెట్టి ఇప్పిస్తాడా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. లేదమ్మా తను ఎప్పుడు అలా చేయడు, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు అని చెప్పేసి అంటాడు మాధవ. ఇంకా వెళ్ళేసి లోపలికి వెళ్ళి పని చేసుకుంటా ఉంటాడు. ఇంకా లోపలికి కన్నా కేశవ వెళ్ళేసి అన్న చక్రి ఏమో అలా డల్లుగున్నాడు, వీళ్ళిద్దరేమో మాట్లాడుకోవడం లేదు చూస్తూ ఉంటే, అడుగు అసలు ఏమైందో చక్రిని అడుగు అని చెప్పేసరికి అరే ఎలా అడగమంటావు, అది వాళ్ళిద్దరు పర్సనల్స్ కదా ఏం అడుగుతాము అనేసి మాధవ అంటాడు. ఇంకా మహాలక్ష్మి లేచి ఇంకా బట్టలు అవి ఆరేసుకోవడానికి వెళ్తుంటే అడుగుతాడు పెద్ద. ఎట్టైనా సరే ధైర్యం చేసి అడుగుతాడు, ఏమ్మా మహాలక్ష్మి నువ్వు చక్రి మాట్లాడుకోవట్లేదు వచ్చినప్పటి నుంచి, ఏమన్నా ప్రాబ్లమా అంటే ఇంకా కేశవగాడ ఉండేసి అడుగుతాడు, మా చక్రి ఏమన్నా మాట్లాడా వదినా అని చెప్పి అడిగితే అదేమీ లేదే, మాట్లాడటము మాట్లాడకపోవడము అది తన ఇష్టం కానీ గొడవ ఏమీ లేదే అని చెప్పేసి అంటుంది. మరి ఎందుకు డల్లుగా ఉన్నారు ఇద్దరు అనేసి కేశవ కన్నా వాళ్ళతో అడిగితే ఏమీ లేదు, ఇప్పుడే కదా లేచాము అందుకే అలా ఉన్నారేమో, డల్ అయితే ఏమీ లేదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పేసి ఇంకా బట్టలు ఆరేసుకుంటా ఉంటుంది. అంతే. ఇంకా చక్రి డింగ్ అని చెప్పేసి వచ్చేస్తాడు. వచ్చేసి ఏమన్నా హెల్ప్ చేయాలా అంటే ఒకటే హెల్ప్ చేయాలా, ఇక్కడ దూరంగా పోవాలా అంటుంది. అదేంటండి నేను అబద్ధం చెప్పలేదు, చెప్పారు అబద్ధమే చెప్పారు, మీరు ఫ్రాడ్ అని చెప్పి నేను మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలనా అంటే నేను ఫ్రాడ్ కాదండి అంటే ఫ్రాడే, మీరు ఆధార్ కార్డు ఉంచుకొని కూడా లేదని చెప్పినారు, మీరు ఖచ్చితంగా ఫ్రాడే అని చెప్పేసి అంటుంది. తను ఏదో చెప్పపోయినా కూడా మాట్లాడనివ్వదు, తను కసరతానే ఉంటుంది. ఇంకిట్ట కాదని చెప్పి సరే
అయినాక వెళ్ళిపోతాడు. తనకైతే పోస్ట్ వస్తుంది, ఏంటి అంటే ఆధార్ కార్డు వస్తుంది మహాలక్ష్మికి. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కదా, అడ్రస్ ఇవ్వాలి కదా, అందుకనే చక్రి వచ్చేసి ఇంకొక ఆధార్ కార్డుని అయితే ఆర్డర్ అయితే పెట్టుంటాడు. ఆ ఆధార్ కార్డు అంతా బాగుంది కానీ అక్కడ వచ్చేసి డాటర్ ఆఫ్ అనే ప్లేస్లో వైఫ్ ఆఫ్ అని ఉంటుంది. అంతే ఇంక చక్రి అయిపోయాడు. ఆ దిబిడే చక్రికి వచ్చేసి ఇంకా చక్రిని కట్టేసి ఎందుకు చేసావంటే నాకేం తెలుసండి, నేనైతే ఏమీ చేయలేదు, లైసెన్స్ రావాలి కదా అనేసి అలా చేశానంతే, అది సిస్టమ్ ప్రాబ్లం అయి ఉంటుందండి, నాకు తెలియదండి. అంటే ఇప్పుడు ఎలా మార్చుకోవాలంటే ఏముంది, లైసెన్స్ వచ్చాక మార్చుకోవచ్చు, విడాకులు తీసుకున్న తర్వాత కూడా మార్చుకోవచ్చు అండి, అది సిస్టమ్ తప్పండి, నా తప్పైతే ఏమీ లేదండి. అక్కడ డాటర్ ఆఫ్ ప్లేస్లో వైఫ్ ఆఫ్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదండి, అయినా కట్టేసేయండి అని చెప్పేసరికి అని చెప్పి కోపం వస్తుంది చికాగ్గా. సరే ఇంకా నా ఆఫీస్కి టైం అయింది అనేసి కన్నా నేనైతే వెళ్తున్నాను, అతన్ని కట్టేస్తున్న గుడ్డను కూడా పక్కన పడేసి నాకు అతను చూస్తేనే ఇరిటేషన్ వస్తున్నది నాకు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్తూనే ఉంటుంది కానీ పాపము తన ఆలోచన అంతా పోలీస్ అని చెప్పాడు కదా, నిన్ను చక్రి లవ్ చేస్తున్నాడు అని చెప్పాడు కదా, అదే ఆలోచించుకుంటా వెళ్తుంది అనమాట. ఆటోలో వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి కన్నా అడుగుతాడు చక్రితోటి, ఇదంతా నీ ప్లానే కదా, నువ్వే కదా చేశానంటే అవును నేనే చేశాను అని చెప్పి ఒకసారి కేశవ దగ్గర కూర్చొని ఉండేసి ఇట్లాగా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేస్తాడనమాట. తనే చేస్తాడు. అప్పుడు కేశవ అడిగితే కూడా ఏముంది, డాటర్ ఆఫ్ ప్లేస్లో వైఫ్ ఆఫ్ పెట్టేశాను, ఆల్రెడీ పూర్తి చేయించేశాను, ఇంకా ఓటీపీ కూడా నా చేతుల్లోనే ఉందిలే అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా కన్న వండచి ఇది కూడా ఒక బతికేనా అని చెప్పేసి చక్రిని అడిగేసరికి ఏమైనా సరే ఇప్పుడు నిజాయితీగా ఉంటే ఏం వస్తూ ఉంది చెప్పు, ఏమీ రావట్లేదు కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఆధార్ కార్డు ఇచ్చినప్పుడల్లా అక్కడ చూసినప్పుడల్లా నీ హస్బెండ్ చక్రి అని అడుగుతారు, అదే నాకు చాలు, అదే నాకు హ్యాపీ. పాపము చూసారా, ఆ మాట కోసం చాలు అన్నంత హ్యాపీలా ఉన్నాడు చక్రి వచ్చేసి, అదే నాకు చాలు అని చెప్పేసరికి ఇంకా కన్నా కూడా అని చెప్పి అనుకుంటాడు కానీ ఇంకేం చేయలేడు కదా. ఇంకా ఆ తర్వాత మహాలక్ష్మి ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడ ఉన్న దివ్య ఉంది కదా పనిచేసే అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చేసి గబగబా మహాలక్ష్మి ఏం చేసావు, విక్కీ చాలా కోపంగా ఉన్నాడు, నువ్వేమైనా ఫైల్ ఏమైనా తప్పించావా, ఇంకేమన్నా చేసావంటే నేనేం అదేమి చేయలేదే అంటుంది మహాలక్ష్మి. మరి చూడు విక్కీ డల్గా ఉన్నాడు, ఒకసారి రా నేను పిలుస్తున్నాడు అనేసరికి విక్కీ మహాలక్ష్మి లక్కీ 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 అని పిలుస్తాడనమాట. ఏమైంది అని చెప్పేసి పోయేసరికి నువ్వేంటి జాబ్లో జాయిన్ అయినప్పుడు నీ భర్త కాలం ఎందుకు ఫిల్ చేయలేదు అంటాడు. అయినా ఇప్పుడు ఏమైంది అంటే ఏమైంది, నీ పుట్టినరోజు సంగతి తెలియలేదు కదా, తెలుసుంటే కేక్ కోసేవాళ్ళం కదా, అందుకని అడిగాడు అనమాట. అంతే ఇంకా కేక్ తెప్పిస్తారు, బిలేటెడ్ అని చెప్పేసి కేక్ అయితే కట్ చేస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మహాలక్ష్మి కూడా. ఇంకా పక్కనున్న అమ్మాయి ఉంటుంది కొలీగ్ అంటుంది, నిన్నేమో విక్కీ బయటకు తీసుకెళ్ళాడు, ఈ రోజేమో కేక్ కోసిచ్చాడు, పైగా అందరూ పార్టీ లేదా అని చెప్పడితే పార్టీ వచ్చేసి విక్కీ అంటాడు, నా లెక్కలోనే మీరంతా తినండి, బిల్లు మాత్రం నా క్యాబిన్కి పంపించండి అని చెప్పని అంటాడనమాట. చూసావా నిన్ను ఇంత ఇష్టపడుతున్నాడేమో, రేపు నీ గురించి పిచ్చోడైపోతాడేమో అనేసి కొలీగ్ అనేది అంటుంది. నువ్వు పిచ్చి ఆలోచనలు అయితే మాట్లాడబాక, నువ్వు ఎంప్లాయ్ అని చెప్పి బాస్ చెప్తున్నాడు కదా, అదే అయి ఉంటుందిలే, నువ్వేం అట్లా ఊహించుకోబాక అని చెప్పేసి అయితే అంటుంది. నిజంగా అతను చూడబోతుంది ఆ అమ్మాయి లవ్ చేస్తున్నాడు అనుకుంటా. మనిషి భలే ఉంటాడా, చక్రి కంటే బాగుంటాడా మనిషి, లక్కీ విక్కీ మనిషి బాగుంటాడు. ఇంకా అలా ఆలోచించబాకలే అని చెప్పేసి అయితే చెప్తుంది. ఇంకా చెప్పిన తర్వాత ఇంకా ఆధార్ కార్డు కావాలి కదా, ఆధార్ కార్డు కోసము ఇంకా వాళ్ళ కాళేశ్వరరావు ఉన్నారు కదా అక్కడికి తీసుకొస్తాడనమాట చక్రి. ఇక్కడికి తీసుకొచ్చావేంటి, పోవాల్సింది ఆర్టీఓ ఆఫీస్ కదంటే మీకు ఆన్సర్ కావాలా లేకపోతే లైసెన్స్ కావాలా అంటే నాకు రెండు కావాలంటుంది. మా కాళేశ్వరరావుకి అన్నీ ఇవ్వడం తెలుసు అని చెప్పేసి అయితే తీసుకొస్తాడు. మహాలక్ష్మి లోపలికి వచ్చేసరికి ఇంకా కాళేశ్వరరావు, అబ్బా మీ జంట చూడ ముచ్చటగా ఉంది, కృష్ణుడికి రాధాలాగా శ్రీరాముడిలాగా, అలాగే తిరుపతి చెప్తే శివుడికి పార్వతిలాగా మీ జంట సూపర్గా ఉంది అనేసి మాటకు వస్తే చక్రి వైఫ్ అంటాడు. మహాలక్ష్మి అంటే నేను చక్రి వైఫ్ అని కాదు, నాకు ఒక పేరు ఉంది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏం కావాలంటే నాకు లైసెన్స్ కావాలా అని చెప్పేసి అంటుంది. అంతగా డ్రైవింగ్ వచ్చా అంటే వచ్చు కాబట్టి ఇక్కడ వచ్చాము, ముందు మీరు పొగడ్తలు ఆపండి అని చెప్పంటుంది. ఎందుకంటే పొగడతా ఉంటాడు, చక్రి జైల్లో ఉన్నప్పుడు మీరు బాగా ఏడుస్తా మున్నీరు అవుతున్నారంట కదా అని చెప్పేసి అడిగేసరికి ఇదంతా మీకు ఎవరు చెప్పారు అంటుంది. చక్రే చెప్పాడు అనేసరికి అబ్బా ఇరికిచ్చేసింది అనుకుంటాడు చక్రి వచ్చేసి. సరే మీరు
ముందు పొగడ్తలు ఆపండి, నాకు డ్రైవింగ్ వచ్చు, నేను చేస్తాను, కావాలంటే మీరంటే బయటికి రండి చేస్తాను అని చెప్పి అంటుంది. సరే అనేసి 8 అంక వేసి దాంట్లో నుంచి వెళ్ళమంటాడు. బాగానే చేస్తుంది, పర్వాలేదు. అలాగే ఇంకొకటి కూడా పూర్తి చేస్తుంది. అది లాస్ట్ అయినప్పుడు ఒకడు వచ్చి అబ్బాయికి బండి కింద పడతాడు, అడికి ముక్కుకు దెబ్బ తగులుతుంది అనమాట. అయినా కూడా తప్పునిది కాదులే అని చెప్పి అది ఊరికే అది ఫన్, జస్ట్ ఫర్ ఫన్, అదేం పెద్ద సీరియస్ ఇష్యూ కాదు. అలా అయితే అమ్మాయికి ఇంకా నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది అనుకుంటా, ఎందుకంటే 1 month లోపు వచ్చేస్తుంది అని చెప్పైతే నేను అనుకుంటున్నాను. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే, మహాలక్ష్మి అలా వెళ్తా ఉంటే అతను వచ్చేసి మీరు 5 మంది మొగోళ్ళతో ఉన్నావు కదా అనేసి ఎవరు శైలజ వాళ్ళ అన్న అయితే అమ్మాయిని ర్యాగింగ్ చేస్తాడు. పాపం కింద కూడా పడిపోతుంది. ఆ విషయం వచ్చి ఇంట్లో చెప్తుంది. ఇంకా కేసులో ఉండి వాడు పని చెప్తాను అంటాడు. ఇప్పుడు వాడిని చంపేసి జైలుకి పోతావు అంటే అతనేమో కానీ ఇప్పుడు చక్రి చూడు వెళ్ళిపోయాడు అని చెప్పేసరికి చక్రి వాడిని కొట్టడానికి పోయి ఉంటాడు. వాడికి వాసిపోతుంది. అసలు మహాలక్ష్మి అంటేనే అతనికి పంచప్రాణాలు. అలాంటిది మహాలక్ష్మి జోలికి వస్తే ఊరుకుంటాడా, అతను వేసేస్తాడని చెప్పి అనుకుంటున్నా. ఎప్పుడు మహాలక్ష్మి అతని ప్రేమ అర్థం చేసుకుంటుందో, ఎప్పుడు ఇది నిజాయితీగా మారుతాడో, ఆ నిజాయితీగా మారితేనే కదా ఏ ఆడపిల్లైనా సరే హానెస్ట్గా ఉండేవాడినే లవ్ చేస్తుంది కదా. ఎప్పుడు అవుతుందో ఏమో, మనకు రాబోయే ఎపిసోడ్లోనే చూడాలి. ఇది ఈ రోజు జరిగిన ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్, నమస్తే.